ఆంటీ శనగపప్పు గారెలు చేద్దామని కొంచెం పప్పు పోసిన 2 గంటలు నానబెట్టుకున్నా పప్పు. తర్వాత వీటికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఇది కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క పొడి, ఇవి దంచుకున్నాం రోట్లో. ఇది వేస్తాను, చూపిస్తాను మీకు. ఉల్లిపాయలు అంటే మన ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జీలకర్ర, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, అక్కడ మిక్సీ పట్టుకో. ఓకే. ఇలా ఉప్పు, కొంచెం ఉప్పు వేయాలి. ఆల్రెడీ కొంచెం వేసాను, కొంచెం ఉప్పు. తర్వాత ఇది పుదీనా, పచ్చిమిరపకాయలు కావాలి. పచ్చిమిరపకాయలను జీలకర్ర మిక్స్ చేసిన అల్లం, ఇది పుదీనా. ఇది లవంగాలు, దాల్చిన చెక్క పొడి వేసింది. ఉల్లిపాయలు కావాలంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ ఓన్లీ శనగపప్పే 2 hours నానబెట్టుకొని వాటర్ లేకుండా ఇట్లా అయిపోయి 2 hours ఎక్కువైనా నాణ్యం కాదు. చిన్నగా తీసుకుంటా. ఈ మధ్యలో రంధ్రాలు చేయకపోయినాయి కాదు, చేస్తే విడిపోతాయి. ఓన్లీ శనగపప్పే కదా. శనగపప్పు వడలు రెడీ చేసి చూసి ఎట్లున్నాయో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.